తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులనైతే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు, మార్చి నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్గా జరిగినటువంటి పర్యటనలో మాట్లాడుతూ కొత్త పెన్షన్ డబ్బులపైన కొత్త అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక వీటితో పాటుగా తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేసేందుకు నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ మనమైతే చూస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. నిధులను రిలీజ్ చేసేందుకు ఆమోదం అయితే తెలిపినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఎవరికైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో జమ కానటువంటి వారందరికీ మార్చి నెల పెన్షన్ డబ్బులు, ఇంకా అంతేకాకుండా ఇటు ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు చూసేటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు పాత పద్ధతిలోనే పాత పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనకి మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి, ఇక ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకుంటే ఎటువంటి అవకతవకలు లేకుండా మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవ్వడానికి అవకాశాలు ఉంటాయో మనమైతే ఈ వీడియోని అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో ఏప్రిల్ నెల, మార్చి నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ మార్చి నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం పూర్తయింది. ఒక 85% వరకు, ఇంకా 15% వరకు కొన్ని జిల్లాలలో, ప్రాంతాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయలేదు. సో జమ చేయనటువంటి ప్రాంతాలలో ఈ రోజు నుంచి మొదలుకొని మరో 5 రోజుల పాటు, అంటే మనకి ఏప్రిల్ నెల 20 తారీఖు వరకు, లేదంటే ఏప్రిల్ నెల ఏదైతే 18వ తారీఖు వరకు కూడా ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వారికి రావాల్సినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఏవైతే 4,000 రూపాయలు, 6,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి కూడా ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను అందించే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు భారీ ఎత్తున అప్డేట్స్ని అయితే తీసుకొని వచ్చినట్లు ఇక్కడ తెలుస్తుంది. మనకి దాదాపు ఈ 2 కొత్త పథకాలు తెలంగాణలో నిధులు సర్దుబాటు కాగానే జూన్ నెల చివరి వారం నుంచి మే నెల చివరి ఆఖరిలో, లేదంటే మనకి జూన్ నెల 2వ తారీఖు వరకు దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు ఉన్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.